జై వారాహి, నమో వారాహి. రేపు నెల జూలై 6వ తేదీ ఆషాఢ మాసం మొదలవుతుంది. ఆషాఢ మాసం మొదలైనటువంటి మొదటి రోజు నుంచి 9 రోజులు శ్రీ ఆదివారాహి అమ్మవారికి వారాహి నవరాత్రులు చేయడం ఆనవాయితీ. దాన్ని ఆషాఢ నవరాత్రులు కూడా అంటారు. ఈ ఆషాఢ నవరాత్రులను, వారాహి నవరాత్రులను తిరుచానూరులోని శ్రీ ఆదివారాహి దేవాలయంలో ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ. ఇది 4వ సంవత్సరం. ఈ 4వ సంవత్సరం పురస్కరించుకొని వారాహి మాతకు సంబంధించిన అనుంగ దేవత పూజ కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ వారాహి దేవిని నమ్ముకొని ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని ఈ దేవాలయం తరపున అమ్మవారి ఉపాసకుడుగా నేను భక్తులందరినీ కోరుకుంటున్నాను. మీకు ఏ ఇబ్బందులు వచ్చినా కన్నీళ్లతో అమ్మవారిని ప్రార్థిస్తే కన్న తల్లి తీర్చదు కానీ వారాహి ఖచ్చితంగా నెరవేరుస్తుంది. కాబట్టి వారాహిని పూజించండి అందరూ భక్తి శ్రద్ధలతో. మీకుండేటువంటి రుగ్మతల్ని కానివ్వండి, ఇబ్బందులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, కుటుంబ కలహాలు కానీ, వీటన్నింటినీ పోగొట్టేటువంటి ఒకే ఒక దేవత, ఒకే ఒక మంత్రం శ్రీ వారాహి. వారాహి అమ్మవారిని తిరుచానూరులోని వారాహి దేవాలయంలో దర్శించుకొని 9 రోజులు జరిగేటువంటి ఉత్సవాల్లో అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి అనుంగ దేవతల్లో అశ్వరూఢాదేవి, సంపత్కరీ దేవి. అశ్వరూఢాదేవి వారాహి అమ్మవారి దండనాయకి, దళపతి అయితే అశ్వరూఢాదేవికి అశ్వదళానికి అధిపతి ఆమె. ఆమెని పూజించడం వలన, ఆమెని కొలవడం వలన మన జీవితంలో రావాల్సి ఉన్నటువంటి విజయమే లేదనుకున్న సందర్భంలో కూడా వేగవంతమైన విజయాన్ని ప్రసాదించేది అశ్వరూఢ వారాహాదేవి. అదేవిధంగా సంపత్కరి, గజబలానికి అధిపతి. ఆ సంపత్కరి వారాహి ఈ గజదళానికి అధిపతిగా ఉన్న వలన ఆమెని పూజించి ఆమెని ఉపాసించడం వలన ఎటువంటి జీవితంలో ఎటువంటి ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి మదబలం, గజబలం మనకి ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ అనుంగ దేవతల పూజలు కూడా ఈ వారాహి దేవాలయం తిరుచానూరులో ఈ నవరాత్రుల నుంచి 6-7 నెలల నుంచి 15-7 వరకు జరిగేటువంటి వారాహి నవరాత్రుల్లో ఇవన్నీ పూజలు ఉంటాయి, ప్రత్యేకమైన పూజలు. కాబట్టి భక్తులందరూ ఈ ఆలయానికి తిరుచానూరును సందర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. జై వారాహి, నమో వారాహి.